హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మీ అందరికీ నేను లుంబిని పార్క్ అండ్ హుస్సేన్ సాగర్లో బోటింగ్ చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా ఎండ్ వరకు చూసేసేయండి. లుంబిని పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితేనేమో 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితేనేమో 10 రూపీస్. సేమ్ ఎన్టీఆర్ గార్డెన్స్ లాగానే. ఎన్టీఆర్ గార్డెన్స్ ఫుల్ వీడియో కనుక మీరు చూడనట్టయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. మెయిన్లీ వన్ థింగ్, హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేయాలంటే పక్కా నైట్ టైమే వెళ్ళాలి. సో నైట్ టైం వెళ్తే ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో మీకు వీలైనంత నైట్ టైంలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. డిఫరెంట్ ప్రైజ్ మనీతో డిఫరెంట్ బోటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మెకనైజ్డ్ బోటింగ్, జెట్ స్కై బోటింగ్, రాజహంస బోటింగ్, పారాసైలింగ్ బోటింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది టికెట్ తీసుకొని బోటింగ్ చేయొచ్చు అన్నమాట. జెట్ స్కై బోట్ అయితేనేమో హుస్సేన్ సాగర్ చుట్టూ తింపుతుంది అంతే, బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికి మాత్రం తీసుకెళ్ళదు. రాజహంస బోట్ అయితేనేమో అందరినీ బుద్ధుని దగ్గరికి తీసుకెళ్తుంది అన్నమాట. ఇందులో మస్తు ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ డ్యాన్సెస్ చేసుకుంటూ తీసుకెళ్తారన్నమాట. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో దాని ప్రైస్ వచ్చేసి 750 పర్ హెడ్. సో బోట్లో వెళ్ళి కూర్చున్నాం. ఇది మమ్మల్ని ఇప్పుడు బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్తుంది అన్నమాట. వచ్చేసాం స్టాచ్యూ దగ్గరికి. జస్ట్ ఒక 20 to 50 మినిట్స్ టైం పడుతుంది అంతే ఇక్కడికి రావడానికి. సరే తరలే. ఆర్కిటెక్చర్ డిజైన్ అంతా చాలా సూపర్గా ఉంది. మొత్తం లైటింగ్స్తో జిగేల్ అని మెరిసిపోతుంది.
ఒక 20 to 30 మినిట్స్ అక్కడ మొత్తం చూసేసి మళ్ళీ వేరే బోట్లో రిటర్న్ అవ్వాలన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.